సో ఈరోజు ఈ ప్రయోగ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీలో సైంటిఫిక్ టెంపర్ పెంచి, అంటే శాస్త్రీయ దృక్పథం పెంచి మిమ్మల్ని ఒక సైంటిఫిక్ మెథడ్లో పెట్టి, ఒక పద్ధతి శాస్త్రీయ పద్ధతిలో పెట్టి మిమ్మల్ని లోకల్ నుంచి గ్లోబల్ గా ఎలా తయారు చేయాలి. ఏమో మీరు నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు ఎవరున్నారో నాకేం తెలుసు. ఆయనతో కలిసి పనిచేసిన 2011, 12, 13లో ఆయన తయారు చేసిన ఆకాశ్ ఫస్ట్ మిసైల్ మోడల్ ఒకటి నాకు శాంపుల్ ఇస్తే ఆ కార్లో ముందు పెట్టుకున్నాను. ఇందాక ఎవరో ఒక అబ్బాయి అడుగుతున్నాడు, ఈ అబ్బాయి ఎవరు, ఈ కార్లో మిసైల్ ఉంది ఏంటని అడిగితే నేను తర్వాత చెప్తాను, అందరికి చెప్పినప్పుడు అప్పుడు నీకు అర్థం అవుతుంది అన్నాను. ఓకే, సో మరి కలాం గారు లాంటి గొప్ప వాళ్ళు రావాలి అంటే మన దేశంలో మరి మీరు ఈ రోజు ఎలాంటి ఆలోచన చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అదొకటైతే నెక్స్ట్ మరి మన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా February 28 మనం నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవునా కదా? ఎస్ఆర్నో మీరు కూడా మీ పాఠశాల స్థాయిలో ఏవో కొన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్లు తయారు చేయటం, మీ చిన్నపిల్లలకి ప్రైమరీ పిల్లలకి చూపించటం. మేము మీకన్నా ముందు 4 క్లాసుల ముందు ఉన్నాం కాబట్టి 4 ఎక్కువ విషయాలు తెలుసుకున్నాం కాబట్టి సో మేము తెలుసుకున్న మా సైన్స్ ని ఇలా మీకు తెలియజేస్తున్నామని మీరు ఏదో చెప్పే ప్రయత్నం చేయొచ్చేమో, నాకు తెలియదు కదా. బట్ ఎనీవే February 20 నుంచి కూర్చోన్నాను, నిలబడద్దు కూర్చోండి. February 20 నుంచి 28 వరకు దేశం అంతా జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఎన్నో యాక్టివిటీలు చేసుకుంటూ ఉంటారు అనమాట. సైన్స్ రిలేటెడ్ యాక్టివిటీలు ఎక్కువగా స్కూల్ స్థాయిలో సైన్స్ ఫెయిర్లు, సైన్స్ ఎగ్జిబిషన్లు అన్ని చేసుకుంటూ ఉంటారు. సో కొన్నిసార్లు కొంతమంది సైన్స్ నాటకాలని, కొన్నిసార్లు కొంతమంది సైన్స్ ప్రదర్శనలని రకరకాల విషయాలు చేస్తారు.